మనం ఇక్కడ ఏజెన్సీలో గజం భూమి కొనుక్కోగలమా? లీజులకి తీసుకోవాలి గిరిజనుల దగ్గర. కొనుక్కోవడానికి మనకు అవకాశం లేదు. ఎందుకని? గిరిజనుల భూముల్ని కొనుక్కునే అధికారం, హక్కు ఎవరికి లేదు. వాళ్ళు రాసిస్తానన్నా సరే చెల్లుబాటు కాదు. భారతదేశంలో ఉన్నటువంటి గిరిజన భూములన్నిటిది గిరిజనుల ఆస్తే. అది ఎవ్వరికి కొనుక్కునే హక్కు లేదు. గిరిజనులు గిరిజన ప్రాంతాల్లో వాళ్ళే జీవించాలి. మనం జస్ట్ వెళ్ళొస్తే టూరిస్టులము, ఆతిథ్యం వాళ్ళు ఇస్తే తీసుకోవాలి, కుదరదంటే వెనక్కి వచ్చేయాలి. ఇది ఈ దేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగంలో రాయబడింది. 370 ఎలా అయితే కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి ఉందో 371కి సంబంధించినటువంటి ABCDEలు ఇట్లాంటివన్నీ కూడా రాసున్నాయి. అయితే అట్లాంటి గిరిజనుల ప్రదేశమైనటువంటి అస్సాంలోకి ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారు? శతాబ్దాల తరబడి గిరిజనుల ప్రాంతమైనటువంటి అస్సాంలోకి ఎక్కడి నుంచి వచ్చారు? బంగ్లాదేశ్ నుండి భారత్లోకి చొరబడ్డటువంటి వాళ్ళు, అది త్రిపుర దగ్గర నుంచినా, బెంగాల్ దగ్గర నుంచినా, ఇంకెక్కడి నుంచి అయినా సరే నిదానంగా వచ్చి అస్సాంలో పాతుకుపోతే ఇప్పటికీ అక్కడ వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతున్నటువంటి దశలోనే చివరికి అక్కడ ఉన్న గిరిజనులు తిరగబడి వాళ్ళని అట్లా ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళకి వ్యతిరేకంగా ఓట్లేసి, ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలు కూడా ఆ ఓట్ల కోసమే చూసుకుంటున్నటువంటి వాళ్ళని కూడా ఓడగొట్టి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే ఇప్పుడు అక్కడ భారీ ఎత్తున 30 ఇండోజీనియస్ ఇండియన్స్ అంటే భారతీయ గిరిజనులు ఇవాళ గిరిజన సంఘాలు అల్టిమేటం ఇచ్చినాయి. నెల రోజుల్లోపు ఎవరైతే చొరబడి ఈ దేశంలోకి వచ్చి అక్కడ ఉంటున్నారో వాళ్ళు తక్షణం మీ దేశాలకన్నా వెళ్ళిపోండి, అస్సాం మాత్రం వదిలిపోండి, మీరు ఎక్కడికి పోతారో మీ ఇష్టం. అస్సాంలో ఉంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. మణిపూర్లో ఎట్లయితే బంగ్లాదేశ్ లేకపోతే కనుక మయన్మార్ నుంచి బర్మా నుండి వచ్చి లోకల్గా సెటిల్ అవుతుంటే తిరగబడ్డటువంటి తరహాలోనే ఇక్కడ కూడా తిరుగుబాటు ఆరంభమైంది.